హాయ్, దిస్ ఇస్ డాక్టర్ మెహర్లక్ష్మి. ఈరోజు మనం వీడియోలో మంగళజోడి బర్డ్ శాంక్చురీ చూడబోతున్నాము. ఈ బర్డ్ శాంక్చురీ ఒరిస్సాలో భువనేశ్వర్ ఒరిస్సా క్యాపిటల్ సిటీ నుంచి సుమారు 70 కిలోమీటర్లు. మేము భువనేశ్వర్ నుంచి మార్నింగ్ బయలుదేరాము. అరౌండ్ 1.5 అవర్, గంటన్నర పట్టిందండి ఈ శాంక్చురీ రీచ్ అవ్వడానికి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ దారమట వెళ్తే శాంక్చురీ వస్తుంది. ఆల్మోస్ట్ మనం శాంక్చురీకి దగ్గరలో ఉన్నాం. అయితే ఈ శాంక్చురీ మీరు చుట్టుపక్కల చూడే వాటర్ అంతా, ఇదంతా చిల్కా లేక్లో భాగం అనమాట. చిల్కా లేక్ ఆల్మోస్ట్ మన ఏషియాస్ లార్జెస్ట్ బ్రాకిష్ వాటర్ లాగూన్, అంటే మన ఆసియా ఖండంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అనమాట. దీనికి ఈ ఏరియాకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ మంగళజోడి ఏదైతే ఈ బర్డ్ శాంక్చురీ ఏదైతే ఉందో, ఈ వింటర్ మంత్స్ అంటే సుమారు అక్టోబర్ నుంచి మార్చ్ నెల వరకు మైగ్రేటరీ బర్డ్స్, ఈ వలస వచ్చిన బర్డ్స్ చాలా కనిపిస్తాయి. ఈ మంత్స్లోనే మన బర్డ్స్ ఎక్కువ చూడొచ్చు అనమాట. అంటే రకరకాల ప్లేసెస్ నుంచి, అంటే సైబీరియా నుంచి, బంగ్లాదేశ్ నుంచి, చుట్టుపక్కల చాలా ప్లేసెస్ నుంచి రకరకాల బర్డ్స్ వస్తాయి ఈ వింటర్ మంత్స్లో. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా బోట్లు ఉన్నాయండి, చిన్న చిన్న బోట్స్. ఈ బోట్స్ ఎక్కి మనం లోపలికి వెళ్ళాలి. ఒక్క బోట్లో 4 కూర్చోవచ్చు అన్నారు. 4 అలౌడ్, అండ్ ఒక బోట్ మ్యాన్. సో ఈ బోట్స్లో వాళ్ళు మనకి లోపలికి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. అంటే అండ్ వాటర్ కూడా ఎక్కువ డెప్త్ లేదండి. సుమారు 2 ఫీట్ నుంచి 4 ఫీట్ వరకేనమాట. అంటే ఇది బాగా డీప్ ఉన్న ప్లేస్ కాదు, ఇది షాలో ఏరియా. ఇక్కడ బేసికలీ బోట్స్ మాత్రమే వెళ్తాయి, అదే మాన్యువల్లీ డ్రివెన్ బోట్స్. అండ్ ఏంటంటే ఈ ప్లేస్ కూడా ప్రశాంతంగా ఉంచడానికి, అంటే బర్డ్స్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా. మీరు చూస్తున్నారు కదా, చాలా రకాల బర్డ్స్ కనిపిస్తున్నాయండి. అండ్ బైనాక్యులర్స్ మీకు దగ్గర ఉంటే అది క్యారీ చేస్తే బెటర్. వీళ్ళు బోట్ వాళ్ళు బైనాక్యులర్స్ ఇస్తున్నారు, ఒక బైనాక్యులర్స్. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సనల్ బైనాక్యులర్స్, అది తీసుకెళ్తే మన బర్డ్స్ వ్యూ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అయితే మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ దారముట ఫస్ట్ బోట్స్ బయలుదేరి స్టార్టింగ్ పార్ట్లోనే ఈ గ్రాస్ కనిపిస్తుందండి. బోట్ వెళ్ళే కొలదే ఈ గ్రాస్ తగ్గిపోయి మనం లోపలికి వెళ్ళబోతున్నాం. చూసారా, ఈ ఏరియా అంతా చాలా బ్యూటిఫుల్గా, అంటే ఏదో ఒక ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అసలు మన భారతదేశంలో చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయండి, మనం ఎక్స్ప్లోర్ చేయాలి. కానీ చాలా చాలా అందమైన ప్రదేశాలు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఏరియా ఒక హిడెన్ జెమ్ అనుకోవచ్చు. అంటే దీని గురించి చాలామందికి, ఇన్ఫ్యాక్ట్ నేను భువనేశ్వర్ వెళ్ళే వరకు నాకు కూడా తెలియదు, అసలు ఈ ప్లేస్కి వెళ్దామనే ప్లాన్ కూడా లేదు. కానీ ఈ ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు బర్డ్స్ వచ్చే టైం అని అందరూ చెప్పారు కాబట్టి ఇక్కడికి వెళ్ళడం జరిగిందనమాట. నేను ఇందాక చెప్పినట్టుగా ఇవన్నీ అన్ఎక్స్ప్లోర్డ్ ఏరియాస్. చిల్కా లేక్ గురించి అందరికీ తెలుసు. చిల్కా లేక్లో బోటింగ్ గురించి కూడా, అదే బోటింగ్ చాలా ఫేమస్. కానీ ఇట్లాంటి అంటే అవకాశం, ఎస్పెషలీ ఈ బర్డ్స్ చూసే అవకాశం ఆ పర్టికులర్ మంత్లో వెళ్ళడం మనకి చాలా రేర్గా లభించే అవకాశం. మీరు చూస్తున్నారు కదా, మన దారంట బర్డ్స్ కనిపిస్తున్నాయండి. నేను చెప్పినట్టుగా బైనాక్యులర్స్ క్యారీ చేస్తే మనకి చాలా బాగా కనిపిస్తాయి. అయితే ఈ చిల్కా లేక్ ఆసియాలో అతిపెద్ద బ్రాకిష్ వాటర్ లగూన్ అండి, అంటే ఉప్పు నీటి సరస్సు. ఈ చిల్కా లేక్ చాలా ఫేమస్. అంటే ఈ మైగ్రేటరీ బర్డ్స్ కానీ, బోటింగ్ కానీ, కొన్ని ఏరియాస్లో డాల్ఫిన్స్కి, వీటన్నిటికీ చిల్కా లేక్ చాలా ఫేమస్. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఏలూరు దగ్గర కొల్లేటి సరస్సు ఉంది. కొల్లేటి సరస్సు ఫ్రెష్ వాటర్ సరస్సు అనమాట. ఇక్కడ కూడా చాలా బర్డ్స్ వస్తాయి, ఎస్పెషలీ ఈ మంత్స్లో, వింటర్ మంత్స్లో. సో మీరు ఏలూరు కానీ విజయవాడ దగ్గరగా ఉంటే ఈ మంత్లో కొల్లేరుని విజిట్ చేసి ఆ బర్డ్స్ అన్నీ చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన గ్రాస్ని దాటుకుని ఈ వాటర్ ఏరియాలోకి వెళ్ళబోతున్నాం. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. మీరు ముందు వీడియో వెళ్తుంటే చూస్తుంటే, ఇన్ఫ్యాక్ట్ మనం బోట్ వెళ్ళగానే ఆ బర్డ్స్ ఎగిరిపోతున్నాయి అన్నమాట. సో అలా ఉంది.
అండ్ చాలా ఎక్కువ బర్డ్స్ కొన్ని చోట ఉన్నాయి. అండ్ బోట్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి అవి గాల్లోకి ఎక్కడం జరిగింది. సో ఈ వీడియో మొత్తం చూడండి, చాలా రకాల బర్డ్స్ ఇంకా ముందు ముందు కనిపిస్తాయి. నేను కోవిడ్ ముందరనమాట, అంటే ఫ్యూ ఇయర్స్ బ్యాక్ పులిక్యాట్ బర్డ్ శాంక్చురీకి వెళ్ళడం జరిగింది. యాక్చువల్లీ తిరుపతి జిల్లాలో 2 బర్డ్ శాంక్చురీస్ ఉన్నాయండి. నేలపట్టు బర్డ్ శాంక్చురీ అండ్ పులిక్యాట్ బర్డ్ శాంక్చురీ. ఇవి యాక్చువల్లీ అక్కడ పెలికన్స్ బాగా కనిపిస్తాయి. పెలికన్స్ పెద్ద పెద్ద బర్డ్స్. అయితే నేను యాక్చువల్లీ అది చూసిన తర్వాత ఇక్కడ కూడా పెద్ద బర్డ్స్ ఉంటాయేమో అని యాక్చువల్లీ వచ్చాను. కానీ ఇక్కడ టోటల్ డిఫరెంట్ ఉంది. నాకు పెలికన్స్ కనిపించలేదు. పెలికన్స్, ఫ్లెమింగోస్, పులిక్యాట్లో పెలికన్స్, ఫ్లెమింగోస్ అవన్నీ కనిపించాయి. ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ మొత్తం బర్డ్స్ అన్నీ చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి. యాక్చువల్లీ పెద్ద బర్డ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మెజారిటీ ఏంటంటే చిన్న చిన్న బర్డ్స్ చాలా ఎక్కువ గుంపులో కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ పులిక్యాట్, నేలపట్టు ఆ బర్డ్ శాంక్చురీస్ కూడా ఈ మంత్స్లోనే, అంటే అక్టోబర్ టు ఫిబ్రవరి మధ్యలోనే చాలా మైగ్రేటరీ బర్డ్స్ కూడా కనిపిస్తాయి. సో ఎవరైనా బర్డ్ లవర్స్ కానీ, ఈ బర్డ్ వాచింగ్ ఇష్టమైన వాళ్ళు కానీ, ఈ బర్డ్స్ చూడడానికి కరెక్ట్ టైం ఇది. సో ఎందుకంటే అన్ని బర్డ్ శాంక్చురీస్లో ఇప్పుడు ఈ వలస వచ్చే బర్డ్స్, ఈ మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే మనకి చూడగలమో ఈ మంత్స్లో మనకి చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మన బోట్ ముందుకెళ్తుంటే ఆ బర్డ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. యాక్చువల్లీ ఆ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. యాక్చువల్లీ మొబైల్లో కన్నా పెద్ద వ్యూ అంటే ల్యాప్టాప్లో అవి చాలా క్లియర్గా కనిపించవచ్చు. మీరు ఎప్పుడైనా బర్డ్ శాంక్చురీకి విజిట్ చేయాలనుకుంటే బెస్ట్ టైం అయితే మార్నింగ్ అవర్స్ అండి. మార్నింగ్ అవర్స్లో యాక్చువల్లీ బర్డ్స్ చాలా ఎక్కువ ఉంటాయి. తర్వాత యాక్చువల్లీ మన బర్డ్స్ తగ్గిపోతాయి అనమాట. అండ్ తగ్గిపోతాయంటే ఎక్కడికి వెళ్తారా అని నేను యాక్చువల్లీ లోకల్ పీపుల్ని అడిగిన, బుషెస్ వాటిలోకి వెళ్ళిపోతాయంట. అంటే వన్స్ దే హ్యావ్ ఏ మీల్. ఈ బర్డ్స్ అన్నీ దే ఫీడ్ ఆన్ ద ఫిష్. ఇప్పుడు ఈ వాటర్లో ఉన్న ఫిష్ మీద ఈ బర్డ్స్ బతుకుతాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక బోట్ మ్యాన్ చెప్తున్నారు, ఒక్కొక్క బర్డ్ అప్పుడు ఈవెన్ 2 kilos ఫిష్ దాకా తింటుందంట పర్ డే. అది ఆయన చెప్పడం. సో ఈ ఫిషెస్ మీద వాళ్ళు బతుకుతాయి. అండ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, ఎంత మార్నింగ్ ఎంత తొందరగా వెళ్తే మనకి అంత అన్ని బర్డ్స్ మనకి మార్నింగ్ టైం కనిపిస్తాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, వేరే 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 బోట్స్ కూడా ఉన్నాయి. అండ్ యాక్చువల్లీ ఆ చివరి వ్యూలో అండ్ ఇక్కడ మీరు చూసే ఆ ఫ్లవర్స్ చాలా చోట్ల కనిపిస్తున్నాయి ఈ మొత్తం అంత వ్యూలో. ఆ చివర చాలా బర్డ్స్ ఉన్నాయి, చిన్న బర్డ్స్ చివర కనిపిస్తున్నాయి అన్నమాట.
అటు చూడండి, అటు చూడండి, ఎగురుతున్న బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా. అంటే మన బోట్ ముందుకెళ్ళి కొలది ఒక్కసారి బర్డ్స్ అన్నీ ఎగిరిపోతున్నాయి. ఇట్లా ఇట్లా అంటే ఒక ఫ్లాక్ లాగా చూసారా, అన్ని బర్డ్స్ వేసే అంటే చాలా బ్యూటిఫుల్గా ఒకేసారి చాలా బర్డ్స్ ఎగిరిపోతూ మనకు కనిపిస్తున్నాయి. ఒక గుంపుగా ఉన్నాయి బర్డ్స్. అండ్ మన బోట్ కొంచెం అటు వెళ్ళగానే చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఒకేసారి ఎగిరిపోతున్నాయి. అది అంటే వ్యూ అసలు చూడదగ్గ వ్యూ. అంటే ఇది మీరు మీరు అస్సలు మిస్ అవ్వద్దు మీరు కానీ బర్డ్ శాంక్చురీకి వెళ్ళే అవకాశం వస్తే. అండ్ ఈ పడవ నడిపే వాళ్ళని మాత్రం చాలా మెచ్చుకోవాలండి. అంటే చాలా కష్టం అనమాట. అంతే ఆ తెప్పతోటి ఆ నీళ్ళల్లో నడపడం. అంటే స్లోగా వెళ్తున్నాయి పడవలు కూడా చాలామంది. చాలా కష్టం. అండ్ వాళ్ళని యాక్చువల్లీ మేము మొత్తం దారంటే అబ్బా ఎంత బాగా తీసుకెళ్తున్నారా అని మనసులో అనుకుంటానే ఉన్నాం. అండ్ అంటే వాట్ వి హర్డ్ ఈస్ ఒరియా పీపుల్ చాలా కష్టజీవులు. అండ్ అంటే మనం పే చేసి దానికి యాక్చువల్లీ తక్కువే అనుకోవచ్చు. వాళ్ళు పెట్టే శ్రమకి ఇది. ఇట్ వాస్ వెరీ నైస్. అంటే చాలాసేపు ఆల్మోస్ట్ గంటన్నర తీసుకెళ్లారు మొత్తం అంతా. అండ్ దే వర్ ఎక్స్‌ప్లెయినింగ్ ప్రతి వాళ్ళున్న బర్డ్స్ గురించి, లోకల్ దీని గురించి మొత్తం అంతా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉన్నారు దారమట. మీరు చూసారు కదా ఇట్లాంటి పడవలు చాలా ఉన్నాయి. అవి కూడా స్లోగా వెళ్తున్నారు. అంటే బర్డ్స్ డిస్టర్బ్ అవ్వకుండా అంత స్లోగా తీసుకెళ్తున్నారు. ఇక్కడ ఈ మెకనైజ్డ్ మోటార్ బోట్స్ అయితే లేవు. అంతా న్యాచురల్‌గా నడిపేవే. సో నెక్స్ట్ టైం మీరు కానీ ఒరిస్సా విజిట్ చేస్తే అండ్ పూరీ టెంపుల్, కొనార్క్ ఎంత ఫేమస్సో, అండ్ ఈ చిల్కా లేక్‌లో బోటింగే కాకుండా మీరు ఈ బర్డ్ శాంక్చురీకి విజిట్ చేసే ప్లాన్ చేయొచ్చు. ఎస్పెషలీ వింటర్ సీజన్లో ఈ అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్యలో వెళ్తే మాత్రం ఈ బర్డ్ శాంక్చురీ ఎస్పెషలీ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుంది. దే విల్ లెర్న్ అబౌట్ వేరియస్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. మనకు ఒక్కసారి చదివించే కన్నా చూపిస్తే వాళ్ళకి మంచి బ్రెయిన్లో మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అండ్ అది వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సో మీరు నెక్స్ట్ టైం తప్పకుండా మీ పిల్లలతో విజిట్ ప్లాన్ చేయండి. అండ్ నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సన్నిహితులు అందరితో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.